హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి తెలుగు బిట్సే. ఇందులో కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కళ, కలుగు ప్రత్యయాలు ఈ వాక్యంలో వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3 సామర్థ్యార్థక వాక్యాలు. నెక్స్ట్ వన్, విలసన్మణి రాజము పదంలోని సంధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అనునాసిక సంధి. నెక్స్ట్ వన్, కథలు, కవితలు, గేయాలు పొడిగించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత. నెక్స్ట్ వన్, మోక్షలక్ష్మి ఈ పదంలోని సమాసం. మోక్షలక్ష్మి అనే పదంలో ఉన్నటువంటి సమాసము ఆప్షన్ 1 రూపక సమాసం. నెక్స్ట్ వన్, గ్రామం ఒక పాలవెల్లి, దానిలో పువ్వులు మీ వంటి వారు ఈ వాక్యాలు గల పాఠ్యభాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మధుపర్కాలు. నెక్స్ట్ వన్, పులిరాజో వనరాజో నన్ను చేయు పలహారం, మీ సాయం వల్ల నేను బతికి బట్టకట్టాను అని జంతువులకు కృతజ్ఞత చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ 4 కుందేలు. నెక్స్ట్ వన్, అట్ల తదియ పండుగ ఈ తిథి నాడు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆశ్వయుజ బహుళ తిథి. నెక్స్ట్ వన్, అన్వహము అర్థం. అన్వహము అర్థము ఆప్షన్ 1 ప్రతిదినం. నెక్స్ట్ వన్, ఖగము నానార్థాలు. ఖగము నానార్థాలు ఆప్షన్ 1 పక్షి, గాలి. నెక్స్ట్ వన్, కింది పాత్రలను సంబంధమున్న పాఠ్యభాగాలతో జతపరచండి. రామయ్య రైతు తెలివి, పాపయ్య నీడ ఖరీదు. నెక్స్ట్ వరాలయ్య పారిపోయిన గిన్నెలు, పరందామయ్య సహవాసం. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, మంజరి పర్యాయపదాలు. మంజరి అనే పదానికి పర్యాయపదాలు ఆప్షన్ 2 గుత్తి, సమూహం. నెక్స్ట్ వన్, నిజ దృష్టి విషాగ్ని నన్యులం జేరగ నీక ఈ వాక్యంలోని అలంకారం. ఆన్సర్ ఆప్షన్ 4 రూపక అలంకారం. నెక్స్ట్ వన్, కింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, మన్నన సేయు పల్లవ కుమారుల భాగ్యములింత యొప్పునే ఈ పద్యపాదం. సో ఇది ఉత్పలమాల అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ 3 అక్షరాలు ఘన విభజన చేస్తే నావత్తు అనేది మాకు చెందుతుంది కాబట్టి గురువు వస్తుంది. గురువు లఘువు లఘువు వస్తుంది. సో యమాత రాజబాణ సలగం మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ గురువు లఘువు లఘువు బాగదా భరణ బబరవ అనే గణాలు ఇందులో వస్తాయి. సో అందుకనేసే ఇది ఉత్పలమాల పద్యం. నెక్స్ట్ వన్, సంక్రాంతి పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆశావాది ప్రకాశరావు.
నెక్స్ట్ వన్, మోసంతో స్వాధీనం చేసుకొను అను అర్థంలో ఉపయోగించు జాతీయమేది? ఆన్సర్ ఆప్షన్ 3, కైంకర్యం చేయు. నెక్స్ట్ వన్, జీవహింస పాపం కదా అని దయ పాఠంలో సిద్ధార్థుడు వీరితో అన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2, దేవదత్తుడు. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. ఇందులో సత్యాలు ఆ మరియు ఈ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. అరసున్నాకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉంటుంది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చెందుతుంది. నెక్స్ట్ వన్, ఉర్వర అను పదమునకు వ్యుత్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 1, సమస్త సస్యములు పండునది. నెక్స్ట్ వన్, వినయ్ వినీలల కళ్ళు మెరిశాయి ఈ వాక్యంలో. ఆన్సర్ ఆప్షన్ 4, వినయ్ వినీల కళ్ళు అనేవి నామవాచకాలు. సో ఇక్కడ 3 నామవాచకాలు, నెక్స్ట్ ఒక విభక్తి, ఒక క్రియ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్, విద్యా ధ్యేయాల నుండి ప్రభవించినవి. ఆన్సర్ ఆప్షన్ 2, విద్యోద్దేశాలు. నెక్స్ట్ వన్, భాష మారుటకు కారణమైనది. భాష మారుటకు కారణమైనది. ఆప్షన్ 3, సాంఘిక వ్యవస్థ. నెక్స్ట్ వన్, తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్టులను వాడే సందర్భం. ఆన్సర్ ఆప్షన్ 4, వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు. నెక్స్ట్ వన్, ప్రశ్నాపత్రం తయారీలో ప్రశ్నల నిధి పాత్ర. ప్రశ్నాపత్రం తయారీలో ప్రశ్నల నిధి యొక్క పాత్ర. ఆప్షన్ 2, అక్షయ పాత్ర. నెక్స్ట్ వన్, విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్యమ పద్ధతి. నెక్స్ట్ వన్, భావ వినిమయమునకు అవసరమగు సాధనమును అన్వేషించు ప్రక్రియలో భాగంగా మానవుడు భాషను ఉత్పన్నం చేసుకున్నాడు. ఈ వాదమే. ఆన్సర్ ఆప్షన్ 2, స్వభావవాదం. నెక్స్ట్ వన్, పఠనానికి ఎక్కువ ప్రాధాన్యం గల ఆట. ఆన్సర్ ఆప్షన్ 4, జిగ్సా టెక్నిక్. నెక్స్ట్ వన్, వాచకాల తయారీలోని 4 ప్రధాన అంశాల క్రమం. ఆన్సర్ ఆప్షన్ 1, ఎంపిక, అమరిక, రచన, యోగ్యత. నెక్స్ట్ వన్, తగిన సన్నద్ధత లేకపోవడం. అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ వన్, విద్యార్థులు దీనిని తమ స్వంత సాహిత్య కృషిగా భావించి ఆదరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1, గోడపత్రిక. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.